దేవుని చిత్తాన్ని ఆ బిడ్డలకు తెలియచేస్తూ వారి నూతన సంసార జీవితమును మనుగడ ఎలాగ సాగించాలనే విషయాలను వారికి తెలియపరచాల్సిన అవసరత దైవజనులుగా మా మీద ఉంది. అది వారికి తెలియపరచాలి, వారిని దీవించాలనే ఉద్దేశంతో కొద్ది మాటలు వారికి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ మాట తల్లిన దేవుడు ఎందుకు ప్రకటించాడు? భూమి మీద సకల జాతి పశువులను, మృగాలను, పక్షులను అన్నిటినీ కలుగు చేసినప్పుడు దేవుడు ఈ మాట చెప్పలేదు. కానీ మానవుని కలుగు చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో మానవుని యొక్క స్థితి చాలా ఉన్నతమైంది. మానవుని తయారు చేసుకున్నప్పుడు ప్రతి జాతి వృక్ష ఫలములను, పక్షులను తయారు చేసినప్పుడు మాట చేత కలుగు చేసిన దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు ఆదామునకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాడు.